రాష్ట్ర రాజధాని శివార్ల చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ అవతల రీజనల్ రింగ్ రోడ్డుకు ప్లాన్ చేసింది సర్కార్. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ఆయా శాఖల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఓకే చెప్పింది. 2 దశల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో మొదటి విడతగా సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వెల్, భువనగిరి, చౌటుప్పల్ వరకు మొత్తం 152 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. రెండవ విడతలో చౌటుప్పల్, యాచారం, కడతాల్, షాద్నగర్, చేవేళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి జిల్లా కంది వరకు 186 కిలోమీటర్ల పనులకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్డును దాటుకుని శరవేగంగా విస్తరిస్తున్నది. హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు కూడా ఎక్కువ అయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయం చేసింది. రీజనల్ రింగ్ రోడ్డు సంగారెడ్డి, గజ్వేల్, చౌటుప్పల్, మాల్, కడతాల్, షాద్నగర్, చేవెళ్ల, కంది పట్టణాల మీదుగా వలయాకారంగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ఎక్స్ప్రెస్ హైవేగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. గతంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ఉమ్మడి నల్లగొండ జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి నిర్మించారు. కొత్తగా నిర్మించే రోడ్డు హైదరాబాద్, భూపాలపట్నం, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారులను కలుపుతూ నిర్మించనున్నారు. దీనివల్ల యాదాద్రి, భువనగిరి, నల్లగొండ జిల్లాల పరిధిలోని చౌటుప్పల్, భువనగిరి, మునుగోడు, రామన్నపేట, దేవరకొండ నియోజకవర్గాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. అన్ని మండలాలు, ప్రతి గ్రామం, ఈ ప్రాంతంలో ముఖ్యంగా దండుమల్కాపురం విలేజ్ లో ఒక ఇండస్ట్రియల్ పార్కు రాబోతా ఉన్నది. అదేవిధంగా చౌటుప్పల్ మండలం ఆర్డీఓ డివిజన్ కావటం, మున్సిపాలిటీ కావటం అభివృద్ధికి సూచిక. అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి అటు భువనగిరి నుంచి మొదలు పెడితే చౌటుప్పల్, నారాయణపురం, మరిగూడ మండలాల నుంచి రీజనల్ రింగ్ రోడ్ కూడా వెళ్తా ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ తోటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇంకా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డులో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల మీదుగా వచ్చే వాహనాలు నగరానికి సంబంధం లేకుండా రాష్ట్ర రహదారి మీదుగా ఉత్తర, దక్షిణ భారతదేశాలకు సులువుగా వెళ్లేందుకు వీలుంటుంది. దక్షిణ, ఉత్తర భారతదేశం మధ్యనున్న జాతీయ రహదారులను ఈ ప్రాంతీయ రహదారి అనుసంధానం చేస్తుంది. రాజీవ్, నాగ్పూర్ జాతీయ రహదారులను కలుపుతుంది. పూణే నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు సంగారెడ్డి దగ్గర ప్రాంతీయ రింగ్ రోడ్డులోకి ప్రవేశించి చౌటుప్పల్ దగ్గర జాతీయ రహదారిపైకి చేరుకుంటాయి. వరంగల్, ఛత్తీస్గఢ్ వైపు నుంచి వచ్చే వాహనాలు భువనగిరి మీదుగా ప్రవేశిస్తాయి. దీంతో చౌటుప్పల్, భూదాన్, పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్ పరిశ్రమలకు రవాణా పరంగా మేలు జరగనుంది. ఇప్పటికే అభివృద్ధి దశలో దూసుకుపోతున్న చౌటుప్పల్ ఏరియా మరింత అభివృద్ధి చెందనుంది. బొంబాయి, కలకత్తా, బెంగళూరు వివిధ ప్రాంతాలకు మేము రోడ్డు మార్గంలో వెళ్ళి ఈ వస్త్రాలు కొనుగోలు చేసుకొని రావడానికి ట్రావెల్ పరంగా వెళ్తున్న చాలా ఇబ్బందులు ఉండేది. మా చౌటుప్పల ప్రాంతాన్ని కలుపుకుంటూ రీజనల్ రింగ్ రోడ్డు పడడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు హైదరాబాద్ దగ్గర అవడం వల్ల, పోయి రావడం వల్ల కొంచెం యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలకు గురి కావడం జరుగుతూ ఉంది. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ పడడం వల్ల డైరెక్ట్ మేము ఈ రింగ్ రోడ్ ప్రాంతం నుంచి వెళ్ళడం వల్ల మాకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మా వ్యాపార పరంగా కానీ, ఇటు పరిశ్రమల పరంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి పరంగా కూడా చాలా అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రీజనల్ రింగ్ రోడ్డును ఉమ్మడి మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో కలిపి మొత్తం 338 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇందులో 70 కిలోమీటర్ల మేర నిర్మాణానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా మిగతా 268 కిలోమీటర్ల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మొత్తం నిర్మాణ వ్యయం 10,000 కోట్లు అవుతుందని అంచనా వేశారు అధికారులు. కేవలం భూసేకరణకే 3,000 కోట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే కేంద్రం మొదటి దశలో 5,500 కోట్ల నిధులివ్వగా తాజాగా సెంట్రల్ లోకల్ ఫండ్ నుంచి 750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. భవిష్యత్ ప్రణాళిక కోసం ఇప్పటి నుంచే రహదారులను విస్తరించే పనిలో పడ్డాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. సుమారు 25 ఏళ్ల వరకు వాహనదారులు సులభంగా, సురక్షితంగా వెళ్లేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.